హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెనారియాస్ వరల్డ్. ఈరోజు సింపుల్ అండ్ టేస్టీగా ఉండే క్యాప్సికమ్ అండ్ టొమాటో కర్రీ చేసేస్తున్నాను. లంచ్ బాక్స్లోకి చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇంగ్రీడియంట్స్ చూసేద్దామా? క్యాప్సికమ్, టొమాటో, 2 మీడియం సైజ్ ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు, అల్లం చిల్లిపాయ, ఉప్పు, కారం, పోపు గింజలు, నూనె, పసుపు, కొత్తిమీర. ఫస్ట్ అయితే క్యాప్సికమ్, టొమాటో, ఆనియన్, మిర్చిని ఇలా పీసెస్గా కట్ చేసి పెట్టుకున్నాను. నేను ఈ కర్రీని ప్రెషర్ కుక్కర్లో చేస్తున్నాను. ఫస్ట్ ప్రెషర్ కుక్కర్ పెట్టేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు గింజలు వేసేసుకొని కరివేపాకు కూడా ఫ్రై చేసుకుంటున్నాను. ఇవి కూడా ఫ్రై అయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న మిర్చి వేసుకొని అవి కూడా ఫ్రై చేసుకున్నాను. నెక్స్ట్ ఉల్లిపాయలు వేసుకొని అవి మెత్తగా అయ్యేంత వరకు మగ్గించుకుందాము. ఇప్పుడు ఫ్లేమ్ అనేది లో టు మీడియంలో ఉంటే ఉల్లిపాయలు మెత్తగా మగ్గిపోతాయి. మగ్గిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న టొమాటోస్ని కూడా వేసేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకుందాము. ఒక 2 మినిట్స్ ఇట్లా ఉంచేసుకొని హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు, రుచికి సరిపడా సాల్ట్ అండ్ ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకొని మొత్తం కలిపేసుకొని ఒక 2 నిమిషాలు అయితే మగ్గించుకుందాము. ఇక్కడ చూస్తే టొమాటోస్ 50% వరకు కుక్ అయిపోయాయి. నెక్స్ట్ మనం కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ని కూడా యాడ్ చేసేసుకుందాము. ఇప్పుడు దీనిలో ఒక హాఫ్ గ్లాస్ వాటర్ అయితే వేసుకుంటున్నాను. ఎందుకంటే విజిల్ పెట్టినప్పుడు లోపల ఉన్న మాయిశ్చర్ మొత్తం పోకుండా కొంచెం వాటర్ అనేది ఉంటే మనకి లోపల అడుగంటకుండా ఉంటుంది. సో దానికోసం అని చెప్పి నేను ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసేసుకొని విజిల్ అయితే పెట్టేస్తున్నాను. జస్ట్ ఒక 2 విజిల్స్ వస్తే సరిపోతుంది. ఫ్లేమ్ నేను మీడియం టు హై అడ్జస్ట్ చేసుకున్నాను. ఇక్కడ 2 విజిల్స్ అయితే వచ్చేసాయి. ప్రెషర్ మొత్తం పోయే వరకు వెయిట్ చేయాలి మనం. ఈ ప్రెషర్ ఉండటం వల్ల లోపల ఏమైనా కొంచెం కుక్ అవ్వకుండా ఏమైనా ఉంటే ఆ ప్రెషర్‌కి లోపలంతా కూడా మంచిగా కుక్ అయిపోతుంది. సో చూడండి, ఆల్మోస్ట్ మొత్తం అయితే కుక్ అయిపోయింది. ఇప్పుడైతే నేను మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని 1 ½ స్పూన్ కారం అయితే వేసుకుంటున్నాను. ఫ్లేమ్ అయితే హైలో పెట్టేసుకొని మొత్తం కలిసేలాగా మిక్స్ చేసేసుకుందాము. మనకి కర్రీలో వాటర్ కంటెంట్ అనేది కొంచెం ఎక్కువగా ఉంది కాబట్టి హై ఫ్లేమ్‌లో పెట్టేసుకొని ఇలా తిప్పుతా ఉంటే వాటర్ అంతా మనకు కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మనము కుక్ చేసుకుందాము. ఒక హాఫ్ స్పూన్ గరం మసాలా అయితే వేసుకొని ఒక 2 మినిట్స్ కుక్ చేసుకుందాము. ఆ గరం మసాలా మొత్తం కర్రీకి అంతా పట్టేస్తుంది. అంతే అండి. లాస్ట్‌లో కొంచెం కొత్తిమీర వేసేసుకొని సర్వ్ చేసేసుకోవటమే. చూస్తున్నారు కదా! చాలా కలర్‌ఫుల్‌గా అండ్ చాలా టెంప్టింగ్‌గా ఉంది కర్రీ అయితే. సో ఇప్పుడైతే టేస్ట్ చూద్దాం, వచ్చేసేయండి. వేడి వేడి అన్నంలో క్యాప్సికమ్ కర్రీ అలా కలుపుకొని తింటుంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉందండి. సింపుల్‌గా చేసేసుకోవచ్చు అండ్ మార్నింగ్ కూడా హడావుడి లేకుండా తొందరగా అయిపోతుంది కర్రీ. లంచ్ బాక్స్‌లోకి చాలా పర్ఫెక్ట్‌గా ఉంటది. ఒకసారి మీరు కూడా ట్రై చేసేసి ఎలా వచ్చిందో నాకైతే కమెంట్స్‌లో చెప్పేసేయండి. అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు. నేనైతే ప్లేట్ మొత్తం కంప్లీట్ చేసేసాను. అంత టేస్టీగా ఉంది. మీరు కూడా ట్రై అయితే చేసేసేయండి. బాయ్. థాంక్ యూ ఫర్ వాచింగ్.